కార్ల జితేందర్ అన్న ఇంటికెళ్ళి ఇడికి రాగా అడుగు అడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు. 2004లా 2009లా పార్టీ గవర్నమెంట్ మార్చే సమయంలో గెలిచిన పార్టీల మా నాయన అధ్యక్షుడు ఉండే సమయంలో పార్టీలు మారేటప్పుడు గవర్నమెంట్లు మారేటప్పుడు ఏ రకంగా ఉంటుందంటే ఎట్లా తెలుస్తుంది మనకంటే అడుగు అడుగునున్న పోలీసు కానిస్టేబుల్ కానీ చిన్న లెవెల్ పోలీసు ఆఫీసర్లు కానీ వాళ్ళ ముఖం మీద భారతీయ జనతా పార్టీ జెండా చూసినా నాయకుడిని చూసినా కాషాయం రంగు చూసినా సంతోషంగా పలకరిస్తున్నారు, స్మైల్ ఇస్తున్నారు, నవ్వుతోటి ఆహ్వానిస్తున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ గుండెపోటు రాగల ఈ లొలి చూసి పాలమూరులా ఇంత ఆదరణ చూసి భారతీయ జనతా పార్టీకి ముసలాయనకి ఏమైనా కాగల జర లొల్లి ఎక్క పెట్టకురి. అన్న ఎక్కువ సమయం లేదు కాబట్టి కొన్ని లెక్కల పత్రాలు మాట్లాడుకుందాం. మొన్న ముఖ్యమంత్రి కొడుకు కల్వకుంట్ల తారక రామారావు బాగా రెచ్చిపోయి మాట్లాడిండు. ఎక్కువైనట్టుంది, జర ఎక్కువైనట్టుంది, మత్తు ఎక్కువైనట్టుంది. రెచ్చిపోయి మాట్లాడి కొన్ని వాస్తవాలు మనకు చెప్పకపోతే మనకు తెలియదు అనుకుంటున్నాడు. కాబట్టి రానున్న కాలం ఎలక్షన్ల సీజను, టూరిజం పెరుగుతుందని ఆల్యానే. కాబట్టి వాస్తవాలు తెలియజేయాల. 2014 నుంచి 2000 వరకు 22 వరకు మన రాష్ట్రం నుంచి డైరెక్ట్ ట్యాక్సులు, ఇండైరెక్ట్ ట్యాక్సులు తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్రానికి కట్టింది 3,65,777 కోట్లు. 3,65,797 కోట్లు కట్టినామని చెప్పిండు. నిజమే. దాంట్లోకెళ్ళి కేంద్రం నుంచి తెలంగాణకి ట్యాక్సులల్లా వచ్చే 42% వాటా డెవల్యూషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ షేరు 1,68,647 కోట్లు అని చెప్పిండు. అంటే దాదాపు 2 లక్షల కోట్లు మాయే మీ దగ్గర ఉన్నాయని చెప్పిండు. ఇక వీడు చెప్పిండు, ఇక మనం అందరం కళ్ళు మూసుకొని నమ్ముతాం. ఇలా డబ్బా ఛానళ్ళు ఉన్నాయి కొన్ని, ఆ ఛానళ్ళు డబ్బా కొడతా ఉంటాయి. వాస్తవాలు చెప్తా అన్నా. ఇక ఇది తప్పైతే నా పదవి ఎడమకాలు చెప్పుతోటి సమానమా, రిజైన్ చేసి పడేస్తా అన్నాడు. మరి నువ్వు మొగపుట్టుగా ఉట్టుంటే కొకైన్ల కల్తీ లేకుంటే నేను చెప్పిన లెక్క నువ్వు చెప్పింది తప్పు, నేను చెప్పింది ఏడిగోదము రుజువు చేస్తా, రుజువు చేసిన మరుక్షణం రాజీనామా చేసి రుజువు చేసే లెక్కలే ఈ 1,68,000 కోట్లు కాకుండా మన రాష్ట్రానికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, మోదీ గారు పెట్టిన స్కీమ్స్, పార్ట్నర్షిప్ స్కీమ్స్, ఫుడ్ మీద ఇచ్చే సబ్సిడీ, రైతులు వాడుకునే ఫర్టిలైజర్ మీద ఇచ్చే సబ్సిడీ, ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ 1,14,585 కోట్లు. 1,14,585 కోట్లు. తెలంగాణ ప్రాంతంలో జాతీయ రహదారుల మీద 2014 మోదీ గారు ప్రధానమంత్రి అయినాక ఇయ్యాలటి వరకు 92,000 కోట్లు మన జాతీయ రహదారుల మీద. మళ్ళా మొన్న గడ్కరీ గారు వచ్చి 8,000 కోట్లది ఇనాగరేషన్ చేసిపోయింది. అంటే 1,00,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద మనం ఖర్చు పెట్టినాం. ఇక రైల్వేస్ మీద 14,000 కోట్లు. ఇక మనకు టీకాలు ఇచ్చారు కదా, కేసీఆర్ టీకా తీసుకోలే, ఆయనది లెక్క పెట్టకుర్రి. మనకు కోవిడ్ టీకాలు ఇచ్చారు కదా తెలంగాణ ప్రాంతంలో, దాని ఖర్చు 1,860 కోట్లు. ఫ్రీ రేషన్
ఏ రేషన్ అయితే మన పాలమూరు జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం నిర్మాణమైనా అది నిర్మాణంలో చెమటోడ్చి దాన్ని కట్టేది పాలమూరు వాసులు ఉంటుండే, ఇయ్యాలటి కూడా ఉంటారు. వాళ్ళందరి కోసము వాళ్ళు ఎక్కడో ఒక్కడ పోయిన దేశంలో రాష్ట్రంలో అని ఎక్కడున్నా కూడా వాళ్ళకి అన్నం దొరకాల, వాళ్ళు ఆకలితో ఉండొద్దని ఫ్రీ రేషన్ ఇస్తే దాని ఖర్చు 2,961 కోట్లు, అంటే దాదాపు 3,000 కోట్లు. ఈ బ్లాక్ మార్కెట్ వీళ్ళేమో మోదీ గారేమో పాలమూరు నుంచి వచ్చిన ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళు ఆకలితో ఉండొద్దు కోవిడ్లో కూడా అని ఆయన ఫ్రీగా రేషన్ ఇస్తే ఆ ఫ్రీ రేషన్ని ఫ్రీ బియ్యంని బ్లాక్ మార్కెట్ చేసుకునే సన్నాసి వీడు కేటీఆర్ గారు. మళ్ళా వీడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఈ అన్ని లెక్కలేస్తే అన్న మనం ఇచ్చింది 3,65,000 కోట్లు, మనకు మోదీ గారు వాపస్ ఇచ్చింది 3,94,147 కోట్లు, 28,350 కోట్లు అదనంగా ఇచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.